యూఎస్ఏలో కష్టాలన్నీ చూసి భయపడ్డారా? ప్రతిదానికి కాన్స్ తో పాటు ప్రోస్ కూడా ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడదాం. ప్రోస్ లో నంబర్ 1, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ స్ట్రాంగ్ ప్రాక్టికల్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. అంటే ఎడ్యుకేషన్ చాలా ప్రాక్టికల్ గా అండ్ ఎక్స్పెరిమెంటల్ వేలో ఉంటది విత్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, సో దట్ వీ కెన్ గెట్ గ్లోబల్ ఎక్స్పోజర్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ 1, ఇంటర్న్షిప్. మాస్టర్స్ చదివే అప్పుడే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ 1, ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకి మేజర్స్ లో పర్టికులర్ గా ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఒక సెమిస్టర్ కి పిక్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ సబ్జెక్ట్ మనకి ఏ ప్రొఫెసర్ టీచ్ చేయాలో అది కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. మాస్టర్స్ అయిపోగానే 3 years ఆఫ్ వర్క్ అథరైజేషన్ ఛాన్స్ ఉంటుంది. మనం ఇక్కడే జాబ్ ట్రై చేసి జాబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1, కమ్యూనికేషన్. డెఫినెట్ గా మన పర్సనాలిటీ బెటర్ అవుతుంది. బెటర్ కమ్యూనికేషన్, బెటర్ లీడర్షిప్ స్కిల్స్, బెటర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ 1, ఇండిపెండెంట్ గా ఉండడం నేర్చుకుంటాం. ఏ విషయంలో ఎవరి మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషనే రాదు. ఈవెన్ అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, ఇండియాలో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అయినా, మామ్స్ సన్ అయినా ఇక్కడికి వచ్చాక ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే. కుకింగ్ రాకపోతే నేర్చుకుంటారు, క్లీనింగ్ నేర్చుకుంటారు, టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటారు. ఇక కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి జాబ్ మీద ఫోకస్ చేసి జాబ్ తెచ్చుకుంటే ఇంకా లైఫ్ సెట్ అయిపోయినట్టే. అలా ఉంటుంది కాంపెన్సేషన్. ఇండియాలో ఫుల్ టైం ఐటీ ఎంప్లాయీ ఫ్రెషర్ గా 1 month కి ఎర్న్ చేసే మనీ ఇక్కడ జస్ట్ 20 hours వీక్లీ లీగల్ గా క్యాంపస్ లో పార్ట్ టైం చేసే స్టూడెంట్స్ ఎర్న్ చేస్తారు. అదే ఇక్కడ ఫుల్ టైం ఐటీ జాబ్ తెచ్చుకోగలిగితే మీరే ఆలోచించండి. బట్ ఇక్కడ జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ అయితే అస్సలు కాదు. బట్ మన సైడ్ నుండి 100% ఎఫర్ట్స్ పెడుతూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే రిజల్ట్ ఏదో ఒక రోజు డెఫినెట్ గా వస్తుంది. ట్రై చేసి రిజల్ట్ కనిపించట్లేదు అని గివ్ అప్ చేయకూడదు. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇంకా మీకు ట్రావెలింగ్ ఇష్టం అయితే బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ. నేనైతే ఒకటే చెప్తాను, మీరు డెఫినెట్ గా రావాలి అని ఫిక్స్ అయితే యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ మెంటలీ, ఫిజికల్లీ అండ్ సైకలాజికలీ. ఇవన్నీ ఫేస్ చేయలేక ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలానే ఇవన్నీ ఫేస్ చేసి ఇక్కడ చాలా మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో టోటల్ గా ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఇవన్నీ అనలైజ్ చేసి యూఎస్ఏ కి రావాలా వద్దా అని డిసైడ్ చేసుకోండి. ఆల్రెడీ హమ్నే బోల్ దియా, ఆల్రెడీ కాషన్ కియా.